టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ వారం గత వారం కంటే కూడా కొంచెం అధికంగా ఆదాయాలు పెరుగుతాయి. మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి. అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. అప్పులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారందరికీ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా కష్టపడి చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాలు కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వివాహాలు కావు, కొంతమందికే పర్సంటేజ్ కుదుర్చుకొని పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు ఏమంటే పెళ్ళి మాకు చాలా సంవత్సరాలు అయింది అంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీకు ఇంకా సంతాన యోగ్యత అనేటటువంటిది లేదు. మరి కొద్దిగా ఛాన్సెస్ అనేటటువంటివి మీరు ఐవీఎఫ్లను అవనో తిరుగుతూ ఉంటారు. కొంచెం మార్పు అనేటటువంటిది మెడికేషన్ ద్వారా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ తులారాశి వారంతా కూడా కోర్టు సమస్యల వల్ల కోర్టు కోసము తిరగడం ఎక్కువ అవుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో సెలవులు ఎక్కువ పెట్టేసి పెళ్ళిళ్ళని, పేరెంటాలని, కోర్టు సమస్యలని వీటితోనే ఈ వారం అంతా కూడా మీకు గడిచిపోతుంది. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం ఉందా, జీతాలు కరెక్ట్గా ఇస్తారా అనేటటువంటి ఆందోళనతో ఉంటారు. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల అవనియండి, వేరే కారణాల వల్ల అవనియండి, మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, కొట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే విధానాన్ని మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ తులారాశి వారందరికీ కూడా ఈ స్థిరాస్తుల విషయంలో చాలా ఇబ్బందులు అనేటటువంటివి జరుగుతాయి. చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత అగ్రికల్చర్, పొలాలు, ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయి. హోటల్ ఇండస్ట్రీ, తర్వాత బట్టల షాపులు ఇవన్నీ కూడా చక్కగా వీళ్ళు నిర్వహిస్తారు. అలాగే ఈ కెమెరామెన్లు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ వింగ్, ఆ తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఏజెంట్లు, కమిషన్ ఏజెంట్స్, ఇలాంటివి అందరూ కూడా మీకు చక్కటి బిజినెస్లు మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారం చాలా బిజీగా మీరు అయిపోవడం జరుగుతుంది. అసలు ఎంత బిజీ అంటే ఇంకా మళ్ళీ మీరు మీ వాళ్ళతో మీరు మాట్లాడుకోవడానికి కూడా మీకు ఖాళీ లేనంత విధానంలో మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం చక్కగా 6 గంటలకు మీరు దానం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం ఏం చేస్తుందంటే చక్కగా ఔదుంబర వృక్షాన్ని తీసుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. గానగాపురం వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు చక్కగా మంత్రం జపించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారం కలగడానికి అవకాశాలు ఉంటాయి.